శ్రీ మీనాక్షి నాయుడు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ, అలాగే మండగిరి పంచాయతీకి సంబంధించిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మొట్టమొదట మీరందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేమంతా వస్తున్నామని చెప్పి మీకు నీళ్లు వదిలేరంట. వారానికి ఒక్కసారి వదిలే నీళ్లు ఈ రోజు మేము మీటింగ్ వస్తున్నామంటే వదిలేరండి. నాకు వస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, మీరు రోజు మా కాలనీకి రండి సార్, రోజు నీళ్ళు వస్తాయి మాకు అని చెప్తున్నారు. ఏమక్క అంతేనా? ఈ నాటకాలన్నీ పోవాలి. ఎందుకంటే ఏం చెప్పాలనుకున్నావు, వారానికి ఒక్కసారి కూడా నీళ్లు వదలలేని చేతగాని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అని చెప్తున్నావు అంతేనా? నేను చెప్తా, నన్ను మొత్తం నువ్వే చెప్పేస్తే ఎట్లా? ఆయన్ని తిట్టేస్తాను నాదే బాబు, నువ్వెందుకు తిడతావు ఆయన్ని? సంతోషం అయ్యా. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ కూడా ఈరోజు ఓట్లు అడిగే అవకాశాన్ని నాకు ఇచ్చి మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, ఎందుకు ఇంత కోపంగా ఉంటావు నువ్వు, ఎందుకు ఇంత ఆవేశంగా ఉంటావు? మామూలుగా మాట్లాడే చంద్రు సౌమ్యంగా మాట్లాడతారు, నీకు మాత్రం అంత ఆవేశం ఎందుకు వస్తుంది? నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి. నా ఆవేశానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఊరు పాడైందని. ఏ ఊరైనా సరే బ్రహ్మాండంగా ఎదిగింది. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే విశాఖపట్నం ఇప్పుడు మన రాజధాని అని చెప్తా ఉన్నారు. అలాగే కాకినాడ పెద్ద సిటీ. ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీలు మొదట మున్సిపాలిటీలు అయినప్పుడు ఆదోని కూడా మున్సిపాలిటీగా ఉండే. కాకినాడకు పోతే మీరు అసలు నోరు వెళ్ళబెట్టేస్తారు. బ్రహ్మాండమైన సిటీగా డెవలప్ అయింది. విశాఖపట్నంకి వెళ్తే ఇంకా పెద్ద సిటీగా డెవలప్ అయింది. ఆదోని ఏమైంది? చివరికి భయానకమైన పరిస్థితుల్లో ఆదోని సర్వనాశనం అయింది. ఆదోనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీరు మనందరూ అడుగుతా ఉన్నారు. పోనీ ఆదోనిని ఎవరి దగ్గర నుంచి కాపాడుకోవాలి అది కూడా చెప్పాలి మీరు. ఆదోని నుంచి మనం కాపాడుకోవాల్సింది దుర్మార్గుల చేతిలో నుంచి. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఒక ముఠా నాయకుడు అయితే ఆ ముఠాలో ఉన్న అక్కడక్కడక్కడ మనుషులు ఉంటారు, ఆయనకు అనుచరులు, ఎస్ బాస్ అనే మనుషులు ఉంటారు. వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి ఓ శేషిరెడ్డి. ఆ మధ్యకాలంలో ఆ గ్రామానికి వెళ్తే ఒక మూర్తి, ఇంకో పక్కన వెళ్తే తిమ్మారెడ్డి, ఇట్లా అక్కడక్కడక్కడ మనుషులను ఏర్పాటు చేసుకుని ఒక ముఠాను తయారు చేసుకున్నాడు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఏమన్నా అంటే ఎమ్మెల్యే అంటాడు నేను స్వాతిముత్యము, నేను ఒక పెద్ద స్వాతిముత్యం, మా ఇంట్లో ఇంకో చిన్న స్వాతిముత్యం ఉంటుంది అని చెప్తా ఉంటాడు. వాళ్ళు చెప్తారు మేము 1 ఇంచు స్థలం కూడా మేము కబ్జా చేయలేదు అంటారు. నీ చేత్తో ఎవరన్నా మీకు నవ్వు వస్తుందా లేదా? అందరూ ఊర్లో అంతా పక్కపక్క నవ్వుతా ఉన్నారు ఆ డైలాగ్ని. మేము అసలు కబ్జా కోర్లు కాదు అని అంటే ఎవడన్నా నమ్ముతాడండి? నమ్ముతారా? మీరేమో నమ్ముతారా? ఆయన పెద్ద స్వాతిముత్యం, ఆయన ఇంట్లో చిన్న స్వాతిముత్యం ఉన్నాడు, నమ్ముతారా మీరు? ఆయన అసలు రౌడీలనే పోషించట్లేదంట, రౌడీజం చేయలేదంట, మీరు నమ్ముతారా? చెప్పాలా మీరు? చెప్పకపోతే నాకు తెలియదు కదా. ఆయన గూండా కానే కాదంట, మీరేమంటారు?
ఆయన ఊర్లో జనాల ఆస్తులన్నీ దోచుకోలేదంట. మీరేమంటారు? ఇంత ఎవిడెన్స్ ఉంటే ప్రజలకు అందరికీ తెలిసింది. ఆయన వచ్చి మైక్ తీసుకొని మేమంతా చాలా మంచివాళ్ళం గొప్పవాళ్ళం అంటే ఎవరు నమ్ముతారండి? అలా సాధ్యం కాదు కదా. ప్రజలు అడిగితే తెలుస్తుంది. ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా దయచేసి పోయి, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే, ఇక్కడ 1000 మంది ఉన్నారు కదా, ఈ 1000 మందుల దగ్గర ముందు కెమెరా పెట్టి అడగండి, ఏమంటే ఎమ్మెల్యే గారు అసలు గుండా కాదు, రౌడీ కాదు, బెదిరించడు, కబ్జాలు చేయడు, చాలా మంచోడు, ప్రజల ఆప్త బంధువు అని చెప్పించాను. మీరు పోని మీడియా వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళు ఏం చెప్తే అదే విందాం. నేను ఎందుకు తిట్టాలి? ఈ ఊరిని బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలన్నా వద్దా చెప్పండి? మీరు చెప్పండి అబ్బా. ఊరు పాడైంది, నిజమా కాదా చెప్పండి? ఊరును బాగు చేసుకోవాలంటే ఏం చేయాలా? మొట్టమొదట ఈ ఊరికి పట్టిన శని వదిలించాల. అవునా కాదా? అవునా కాదా? ఈ ఊరికి పట్టిన పెద్ద శని సాయి ప్రసాద్ రెడ్డి అయితే, చిన్న శని ఈ శేషిరెడ్డి. మండగిరి పంచాయతీని శనిలాగా పట్టుకున్నాడు ఆ శేషిరెడ్డి. ఇక్కడ ప్రజల్ని సతాయించడం పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ బెదిరిస్తాడంట మనుషుల్ని. ఎందుకు బెదిరిస్తాడు? వీళ్ళకి ఏం ధైర్యం ఉండదు. ఏమన్నా అంటే రేపు పొద్దున మీ ఇంటి మీద పోలీసులు పంపిస్తారు, అందువల్ల జనాలు భయపడతారు. అంతే, అందుకు చేయలేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఉంటారు గుండాలు, వాళ్ళు వచ్చి మీద పడతారని భయం నీకు, అంతే. అవన్నీ కూడా పోతాయి. 15 రోజుల్లో అవన్నీ పోతాయి, కంగారు పడక్కర్లే. ఈ ఊరిని మొదట మనము దుర్మార్గుల చేతిలో నుంచి బయటపడేయాలి. బయటపడేయాల్సింది కూడా ఎవరు? మీరే. నేను ఎమ్మెల్యేగా నిలబడతాను, పోటీ చేస్తాను, నేనేం మంచి పనులు చేస్తానో కూడా చెబుతాను. కానీ ఓట్లేసి గెలిపించాల్సింది, నాకు అధికారం ఇవ్వాల్సింది మాత్రం మీరే కదా అని అడుగుతా ఉన్నా. మీరు ఆమోదించకుండా, మీరు నన్ను ఆశీర్వదించకుండా, నాకు అధికారం ఇవ్వకుండా మీకు ఏం మంచి చేయగలుగుతాను నేను అంటాను. నేను అధికారం ఇవ్వండి, నాకు ఓటేయండి, ఓటు వేయించండి. మీరు మాట్లాడుకోండి, అందరూ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడుకోండి, ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, పక్క గ్రామాలకు వెళ్ళి మాట్లాడుకోండి. 10 రోజుల్లో మీరు ఏం చేస్తారో మీకు తెలుసు. కానీ అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఎమ్మెల్యే చేస్తే ఈ ఊరికి ఏం చేస్తానో చెప్తాను మీకు. అయ్యా, ఈ ఊరిలో భయానకమైన పరిస్థితులు. మొట్టమొదటి సమస్య, అతిపెద్ద సమస్య మంచినీళ్ళ సమస్య. మంచినీళ్లు కావాలని ప్రతి ఒక్క ఓటరు అడుగుతా ఉన్నాడు, ప్రతి ఒక్క కుటుంబం కూడా అడుగుతా ఉంది. ఏమయ్యా, ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి, ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు, అవసరమైన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంటింటికి కొళాయి ఇవ్వలేక ఈ ఊరిలో కనీసము మంచినీళ్లు లేకుండా చేసింది సాయి ప్రసాద్. నన్ను ఎమ్మెల్యే చేయండి. నన్ను ఎమ్మెల్యే చేసిన వెంటనే మీకందరికీ కూడా ఈ సర్కిల్లో నిలబడి, ఆ లైట్కి నిలబడి మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను, ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి రోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను. మీ అందరికి నీళ్లు రావాలంటే నీళ్ళ ట్యాంక్ కావాలా? నేను అక్కడ కనిపిస్తా నాకు. ఆ ట్యాంక్ లో, ఆ బుల్లి ట్యాంక్ తో ఎంతమందికి నీళ్లు ఇస్తారా చెప్పండి? ఎన్ని ఇళ్ళకి నీళ్లు ఇస్తాం? దాంట్లో నుంచి 10 ఇళ్ళకి నీళ్లు ఇస్తే ఎక్కువ. మీకు అది అంత చిన్న ట్యాంక్ కావాల్సింది కాదు, ఈ చెట్టు అంత పెద్ద ట్యాంక్ ఉండాలి. పెద్ద ట్యాంకు పెట్టి మీ కాలనీ, మీ పంచాయతీ మొత్తానికి నీళ్లు సప్లై చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ట్యాంకులు పెట్టిస్తానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నీళ్ళు, ఆ ట్యాంకు నీళ్లు ఎలా వస్తాయి? నీళ్లు రావాలంటే రామ్జలా చెరువు, దానికి పక్కన అనుబంధంగా ఉన్నటువంటి రిజర్వాయర్ లో తయారు చేయాలి. చెరువు రామ్జల దశాబ్దాల కాలం, గత 20-30 సంవత్సరాలుగా ఆ చెరువు మనకు నీళ్లు ఇచ్చింది, ఆదోని కాపాడింది, ఆదోని దాహం తీర్చింది. అది పూర్తిగా నాశనం అయింది. ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే చేయండి, ఆ చెరువునంతా కూడా రిపేర్ చేసి దాంట్లో మంచి నీళ్లు వర్షాకాలంలో శుభ్రంగా, అంటే కొండ మీద నుంచి నీళ్లు పడతాయి, ఆ నీళ్ళన్నీ దాంట్లో స్టోర్ చేసి శుభ్రంగా పెట్టి, మళ్ళీ వేసవి కాలం మొత్తం సమ్మర్ వచ్చినప్పుడంతా కూడా ట్యాంకులకి ఎక్కించి
నీళ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక రెండవది మీ రోడ్ల సమస్య. ఈ రోడ్డు ఒకటి అటు ఇటుగా ఉంది, కానీ మీరు ఊర్లోకి పోతే రోడ్లు ఇంత రోడ్లు అయిపోయి 1 గంట పడతాం. ట్రాఫిక్ లో ఒక ఆటో వాడు వస్తాడు, బైక్ వాడు వస్తాడు, మధ్యలో నడిచేవాడు ఉంటాడు, పక్కన బండ్లు ఉంటాయి, అన్ని తోసుకొని ఆడికి పోయే లోపల అలుపు వస్తుంది. రోడ్డు వైడనింగ్ చేయాలి, రోడ్లను వెడల్పు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ ట్రాఫిక్ సమస్య తగ్గిస్తానని మీకు అందరికీ చెప్తాను. దాంతో పాటుగా డ్రైనేజ్ సమస్య, అంటే పక్కన కాలువలు ఉన్నాయి, కానీ వాటిని సరిగా నిర్మించాల, సరిగా పట్టించుకోలే. కాబట్టి ఎక్కడ మురుగు అక్కడ చేరిపోయి దాన్ని క్లీన్ కూడా చేయట్లా. మీ పంచాయతీలో చూడండి, నిజంగా డ్రైనేజ్ అంతా రోజు క్లీన్ చేస్తా ఉన్నారా? నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేస్తా ఉన్నారంట. అలా సంవత్సరాలు కూడా చేయలేదంట. ఇవన్నీ కూడా సరైన సమస్యలు కాదు, ఇది సరైన పద్ధతి కాదు. తప్పనిసరిగా రోజు మురుగునీటి కాలువలను క్లీన్ చేసి డ్రైనేజీలో చక్కగా ఏర్పాటు చేసి ఇళ్లలో నుంచి వచ్చినట్టు మురుగునీళ్ళన్నింటినీ కూడా ఊరవతలకి సీల్డ్ పైపుల్లో పంపించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ఇంతేకాదు, ప్రతి పేదవాడికి ఇల్లుండాలా, టాయిలెట్లు లేవని చెప్పారు నాకు. అయ్యా, ప్రతి ఇంటికి కూడా మహిళల కోసం ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తాను. ఇవన్నీ పోతే సార్, ఇవన్నీ ఇచ్చినానండి, ఒక్కటి మర్చిపోయినారు. నేను ఎమ్మెల్యే అయితే మీ పంచాయతీలో శేషరెడ్డి లేకుండా చేస్తాను. ఎందుకంటే శేషరెడ్డి ఉంటేనే మాకు సమస్య సార్. నేను ఈ వెహికల్ ఎక్కిన దగ్గర నుంచి చెప్తా ఉన్నాను, ఆ శేషరెడ్డిని ఈ పంచాయతీ నుంచి తీసేయండి సార్, మేము సంతోషంగా బతుకుతాము అని చెప్తా ఉన్నారు. సో శేషరెడ్డి, ఇదేం పనులయ్యా నీకు? ఎన్నో పనులు, ఎన్ని దొంగ పనులు ఎందుకు చేసావు నువ్వు? ఈ పేపర్ ఇస్తే ఈ పేపర్ నిండా ఆయన చేసిన అక్రమాలు దీంట్లో చెప్తా ఉన్నారు. ఈ పేపర్లో ఇక్కడ జరిగే ప్రతి దాడికి ఈ శేషరెడ్డి కారణం అంట. దాడులు చేయిస్తారట, దాడులు చేయించలేదంట. ఏమనుకుంటున్నావు అసలు జనాల్ని? అని నువ్వేమన్నా ఎక్కడి నుంచి ఊడిపడినావు అనుకుంటున్నావా? శేషరెడ్డి ఒళ్ళు జాగ్రత్త, నేను ఇంతకుముందు లేను కాబట్టి నీకు నచ్చినట్టు చేసినావు. నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఎవరి మీదైనా సరే దాడి చేసినట్టు కానీ, ఎవరినైనా సరే బెదిరించినట్టు కానీ, ఎవరినైనా సరే మీద పడి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఇంకేదన్నా చేసినట్టు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక్కడ పార్థసారథి ఉన్నాడు, కాపాడుకోవడానికి నేనున్నాను. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆ మనిషి గురించి మర్చిపోండి, ఆ మనిషి విషయాలను నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండి మీరు భయపడ్డం మానిపోండి. అయ్యా, నేను ఒకటి చెప్తాను చూడండి, నేను ఒక సరదాగా చెప్తాను. మనం రాత్రిపూట పోతా ఉంటాం, సినిమా చూసి పోతా ఉంటాం, ఇంటికి పోతా ఉంటాం. మన వెనకాల కుక్కలు ఎంట పడతాయి. కుక్కలు ఎంట పడితే నువ్వు పరిగెట్టావనుకో ఏమవుతుంది? పరిగెట్టుకొచ్చి కరిచేస్తాయి అవన్నీ కూడా, వాడికి ధైర్యం వచ్చేస్తుంది. అదే ఒక్కసారి ఆగి రాయి తీసుకొని వెనక పడినాం అనుకో ఏమవుతుంది? కుక్కలు మారిపోతాయి. అర్థమైందా? మీ భయమే మీకు శత్రువు. మీరు భయపడుతున్నారు కాబట్టి శేషరెడ్డి, మీరు భయపడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే, మీరు భయపడుతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు తప్ప, ఒక్కసారి వెనక చూసి రాయెత్తుకోండి, అన్ని ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి. మీ అన్ని లెక్క కూలిపోతాయని మీకు అందరికీ చెప్తా ఉన్నా. అయ్యా, మీరు భయం పోవాలి. ఈ శేషరెడ్డిలు ఏమి చేయలేరు. ఇంకో ఒక్కసారి వాళ్ళకున్న బలం అంతా ఏంది? వాళ్ళ బలమంతా కూడా ఈ శేషరెడ్డికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఇంకోటి కానీ వాడి బలం ఏంటి? మీరు ఓటేసి వాడిని గెలిపించారనే కదా వాడి భయం. వాళ్ళు ఓటేయడం వల్లే కదా పోలీసులు వాళ్ళ మాట వింటా ఉన్నారు. మీరు ఓటేయడం వల్లే కదా అధికారులంతా వాళ్ళ మాట వింటా ఉన్నారు. ఒక్కసారి మీరు ఓటేయడం మానేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ చేతిలో అధికారాన్ని ఓటేసి ఆ దుర్మార్గుల చేతిలో పెట్టి మీరు ముందు కష్టపడడం కంటే కూడా నాలాంటి వాడికి ఓటు ఇయ్యండి అయ్యా. మీకు సేవ చేయడానికి వచ్చినాను, మీ కష్టాలు పాలుపంచుకోవడానికి వచ్చినాను, మీతో పాటు బతకడానికి వచ్చినాను. నాకెందుకు అవకాశం ఇవ్వడం ఆలోచన చేయండి, మాట్లాడుకోండి.
మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడండి. ఎందుకు నాకు అవకాశం ఇవ్వకూడదు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారా మనిషి? మీకు జరిగింది అన్యాయం కాదా? మీకు జరుగుతుంది దౌర్జన్యం కాదా? మీకు జరుగుతుంది ఇబ్బంది కాదా? పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, నేను పోయిన దగ్గర అంతా ఇట్లా పెద్ద మనుషులు వ్యాన్లెక్కి చెప్తాడు. ఆయన పాపం డబ్బా పెట్టుకున్నాడంట, బతకడానికి, కుటుంబాన్ని లాగడానికి ఒక డబ్బా పెట్టుకున్నాడంట. బండి పెట్టుకున్నాడు, తోపుడు బండి. తోపుడు పెట్టుకుంటే ఆడికి ఏమి కష్టం నాకు నిజంగా అర్థంగా. తోపుడు బండి పెట్టుకున్నాడంట. ఆ తోపుడు బండిని తోసేసి అక్కడ డబ్బాలు పెట్టి ఈయన తోపుడు బండి పెట్టకూడదు అని చెప్పి బెదిరించినారు. అంతేనా నేను చెప్పేది? ఏమయ్యా శేషరెడ్డి, ఏం పనులు ఇవన్నీ కూడా? పాపం తోపుడు బండి తోసుకొని బతుకుతాను జీవితం అంటే కూడా నీకు ఒప్పదు అంటే ఏం చేయాలి? అంటే ఆయన మామూలు కావాలని అడిగినాడేమో పొరపాటున. తోపుడు బండోడి దగ్గరగా మామూలు అడుగుతున్నాడంటే ఏం బతుకులు బతుకుతారయ్యా ఈ ఎమ్మెల్యే గాని అలా మనుషులు కానీ? నా వల్ల కాదయ్యా, ఇంత దారుణమా? ఏంది ఇది? ఇంత దారుణమా? తోపుడు బండ్ల దగ్గర మామూలు లేనిది, తోపుడు బండ్ల మీద బెదిరింపు లేనిది, తోపుడు బండ్ల మీద కష్టాలు ఏంది? ఏంది కష్టం అంతా కూడా? ఒక్కసారి కాబట్టి దయచేసి మీకందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నా, ఈ కష్టాలన్నీ పోవాలంటే మీరు కమలం గుర్తుకు ఓటేయాలి. మీ కష్టాలన్నీ బయటపడాలన్నా, మీ సమస్యల్లో నుంచి బయటపడాలన్నా, ఈ ఊర్లో అభివృద్ధి జరగాలన్నా, ఈ ఊర్లో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా నా గుర్తు నన్ను గెలిపించడానికి కమలం గుర్తు మీద ఓటేయాలి. మీకు ఈసారి ఎలక్షన్ లో 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడానికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలా, ఎంపీ గెలిపించడానికి సైకిల్ గుర్తు మీద ఓటేయాల. 2 మిషన్లలో ఒక మిషన్ లో సైకిల్ గుర్తు ఉంటుంది, ఒక మిషన్ లో కమలం పువ్వు గుర్తు ఉంటుంది. కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఓటింగ్ చేయండి. ఎమ్మెల్యే ఈ శేషిరెడ్డి వీళ్ళందరూ కూడా భయపెడతారు. ఎలక్షన్ల ముందు రోజు, ఎలక్షన్ రోజు ఏదో రకంగా భయపెట్టి మిమ్మల్ని పోలింగ్ బూతుల దాకా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరంతా ఆగిపోతారా? పొరపాటున ఎవరైనా సరే పోలింగ్ రాకపోతే, పొరపాటున ఎవరన్నా గొడవలు జరుగుతున్నాయని చేస్తే, పోలింగ్ బూత్ లోకి వచ్చిన తర్వాత ఏజెంట్లు ఏమైనా తేడా చేస్తే దేనికి కూడా భయపడద్దు, నేనున్నాను. ఏం ధైర్యంగా పొద్దున 7 గంటల నుంచే మీరు పోలింగ్ బూత్ చేరుకోండి, ధైర్యంగా ఓటేయండి, కమలం పువ్వు మీద దబ గుద్దేయండి. అన్ని పనులు నేను చూసుకుంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు బెదిరించినా, ఎవరు భయపెట్టినా, ఏమి జరిగినా సరే ఆ రోజు మీరు పోలింగ్ బూత్కు పోవాల్సిందే, ఆ రోజు మీరు ఓటేయాల్సిందే, మీరు నన్ను ఆశీర్వదించాల్సిందే, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మీ కష్టాలు తీర్చాల్సిందే అని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం.